గురువారం నాడు అసలు దక్షిణామూర్తి స్తోత్రం అన్న మాట అనడమే చాలా గొప్ప. గురువారం నాడు మాస చతుర్దశి పడింది. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న తిథి త్రయోదశి కాదు, చతుర్దశి వచ్చేసింది. త్రయోదశి శైవ తిథి. పరమశివ భక్తులైన వాళ్ళందరూ ఏం కోరుకుంటారంటే త్రయోదశి నాడు శరీరం విడిచిపెట్టాలని కోరుకుంటారు. అంత గొప్ప తిథి త్రయోదశి. వైష్ణవంలో ఏకాదశి ఎంత గొప్ప తిథో, శైవమునందు త్రయోదశి అంత గొప్ప తిథి. మహాత్ముల యొక్క గొప్ప గొప్ప దర్శనాలన్నీ త్రయోదశి నాడే అవుతాయి. స్వామి హనుమకి సీతమ్మ తల్లి దర్శనం కూడా త్రయోదశి తిథి నాడే అయింది. అందున కృష్ణపక్షం కన్నా శుక్లపక్షం శక్తివంతం. శక్తివంతమైన కారణం చేత పౌర్ణమి ముందు వచ్చేటటువంటి త్రయోదశి, అందులో చైత్రమాసంలో పౌర్ణమి ముందు వచ్చేటటువంటి త్రయోదశి చతుర్దశి రాత్రి పరివ్యాప్తమై మాస శివరాత్రి అయితే అది పరమశివుడికి పార్వతీదేవికి అపారమైనటువంటి పట్టు ప్రారంభమయ్యేటటువంటి కాలం. అందుకే నైమిత్తిక తిథిగా చైత్ర శుక్ల పౌర్ణమి పార్వతీ కళ్యాణం. ఆ రోజున తప్పకుండా పార్వతీ కళ్యాణం చెయ్యాలి, చూడాలి. అందుకే నాతో ఇందాక మోహన్ రారు అంటున్నారు కారులో, గురువుగారు రేపు నేను ప్రసంగానికి రావట్లేదు, మురమళ్ళ వెళ్తున్నాను కళ్యాణం చూడ్డానికి అని చెప్పారు. కాబట్టి చైత్ర శుక్ల పౌర్ణమి పార్వతీ కళ్యాణం చేస్తారు. దేవాలయంలో చేసినా చేయకపోయినా కనీసం ఇంట్లో పార్వతీ కళ్యాణం చేస్తారు. అంత గొప్ప రోజు చైత్రశుక్ల పౌర్ణమి. కాబట్టి పార్వతీ పరమేశ్వరులకు విశేషమైన పట్టైన కాలము, అత్యంత శోభనప్రదమైన కాలము ఈరోజు ఉదయం సూర్యోదయంతో ప్రారంభమైంది. ఏ సూర్యోదయంతో అలా ప్రారంభమైందో ఆ రోజు ప్రదోష వేళలో దక్షిణామూర్తి స్తోత్ర వైభవం మీద ప్రసంగాలు ప్రారంభమవుతున్నాయి. అంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలిగింది అనడానికి ఇంకింతకన్నా తార్కాణం ఏముంటుంది? ఇవన్నీ మనం చూసి పెట్టిన ముహూర్తాలు కావు. ఇవన్నీ యథార్థానికి నా సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని నేను నిర్ణయం చేసిన తేదీలు. కానీ అవి అత్యంత అద్భుతంగా అలా కూడే. అలా కూడడం అంటే దేశము, కాలము, ఈశ్వరుని కృప మూడు కలిసి వచ్చాయి అని గుర్తు. మనకి శైవాగమంలో దక్షిణామూర్తి యొక్క స్వరూపము వంటి రూపం ఇక లేదు. నిజానికి శివుని యొక్క రూపాలు శైవాగమం మూడుగా విభాగం చేసి చెప్తుంది. ఆ మూడిటిలో అత్యంత ఉగ్రమైన మూర్తి ఒకటి ఉంటుంది. అది చాలా ఉగ్రమూర్తి. దానిని ఆరాధన చేయడం అందరికీ సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. అందుకే అందరూ దాని జోలికి వెళ్ళరు. ఎందుకని అంటే అది ఉగ్రమూర్తి అంటే మన ఏదో పాడు చేస్తుందని కాదు. లోపల శాంతమూర్తి అయినప్పటికీ ఆ కళని, ఆ తేజస్సుని తట్టుకుని నిలబడగలిగిన శక్తి మనకు ఉండదు. కాలభైరవాష్టమి అని ఇప్పటికే శృంగగిరి పీఠాధిపతులు దాన్ని నిర్వర్తిస్తారు. కానీ అందరూ భైరవార్చన చెయ్యలేరు. శివస్వరూపాల్లో అత్యంత ఉగ్రమైన స్వరూపంగా చెప్పబడేది ఒక్కటే, భైరవ స్వరూపం. అందుకే ఆ భైరవుడే తరుగుతాడు అని. శరీరాన్ని విడిచిపెట్టేసిన తరువాత తాను ఎక్కడికి చేరవలసి ఉంటుందో దాన్ని అతివేగంతో తీసుకెళ్ళి చూపించేస్తారు. ఇక్కడికి రావలసి ఉంటుంది నువ్వు చేసిన పాపపుణ్యాలివి అని చూపించి తీసుకొచ్చి వదిలేస్తారు 11 రోజులు అని. అందుకే 11 రోజులు పెద్దవాళ్ళని తిడుతూ దెబ్బలాడుకుంటూ ప్రవర్తించకూడదు. జ్ఞాతులందరూ దీక్ష పడతారు. తదనంతర కాలమనందు పాపాలు విశేషంగా చేసిన వాడైతే మొదటి దర్శనం భైరవ దర్శనమే, ఉగ్రకళతో. ఆయన పెద్దగా అరుస్తూ తరుగుతాడు. భై అంటే అరుపు, రవా అంటే శబ్దం. భై అని అరుస్తూ తరిమితే చీకట్లో పరిగెడతాడు ఒక్కడే. ఆ పరిగెత్తడం భయంకరం. అప్పుడు ఆయాసం వేస్తే ధర్మోదకం. కాబట్టి భైరవుడు ఉగ్రమూర్తి, ఆ భైరవుడు శాంతమూర్తి. ఆ భైరవుడికి ఒక అనుగ్రహం ఉంది. ఆయన ఏం చేస్తాడంటే ఎంత ప్రసన్న హృదయుడంటే, ఆయన నేను తప్పులు చేయకపోవడం అన్నది లేదు. నేను ఖచ్చితంగా తప్పు చేశాను కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టద్దు. నీ చేసినకి తప్పులు ఇక్కడే వేసేసాయి, ఇప్పుడే వేసేసాయి శిక్ష అంటే ఒంగో పెట్టి ఒక్క దెబ్బ కొడతాడు. ఇప్పటికీ అన్ని క్షేత్రాల్లో అలా కొట్టడానికి అధికారం ఇవ్వరు. ఇప్పుడు నేను చెప్పాను కదా అని రేపు పొద్దున మీరు ఎక్కడో భైరవమూర్తి దగ్గర అలాంటి ప్రయోగాలు చేయకూడదు. అది కొన్ని క్షేత్రాలకే అధికారం. ఆ అధికారం ఉన్న క్షేత్రాల్లో భైరవమూర్తి దగ్గర ఏం చేస్తారంటే భైరవ దండనం వేస్తారు. ఒంగో పెట్టి
కర్రతో దెబ్బ కొడతారు. అది పేకబెత్తల్లా ఉంటుంది, చప్పుడు చాలా వస్తుంది, దెబ్బ తక్కువే తగులుతుంది. ఓ దెబ్బ కొడతారు, కొడితే భైరవ దండనము అని చేసిన పాపాలన్నీ ఆ దండనంతో పోతాయి. దానికోసం పెడతారు, భైరవ దండనం వేయించేసుకుంటారు వెళ్ళి. అది ఎక్కడ వేస్తారంటే గంగా ప్రయాగ ఆ పరివాహక ప్రాంతమునందు మానసాదేవి దేవాలయం ఉంది. మానసీదేవి దేవాలయంలో ఉన్నటువంటి భైరవస్వామి ముందు భైరవ దండనం వేస్తారు. కాబట్టి ఆ భైరవ స్వరూపం ఉగ్రస్వరూపం. పరమ కారుణ్యమూర్తి ఒకడున్నాడు శివస్వరూపంలో, ఆయన శివుడే ఇన్ని రకాలుగా ఉంటాడు. అది కారుణ్యమూర్తి. ఎంతటి కారుణ్యమూర్తి అంటే ఆయన వలన తీరని కోరిక అన్నది ఉండదు. ఎంత పాపాత్ముడు అవనివ్వండి, పాపాత్ముడు అన్న మాటకు అర్థం ఏంటంటే వేదం ఎలా చెప్పిందో అలా బ్రతకనివాడు. కాబట్టి ఇప్పుడు తను చేసిన పాపాలే తాను సంతోషంగా ఉండడానికి అడ్డుగా వచ్చి నిలబడతాయి. అలా అడ్డుగా వచ్చి నిలబడితే ఆ పాపములు ఇన్ని ఉన్నా వెళ్ళి ఇలా అంటే చాలు, పొంగిపోయి పోన్లేరా పాపం అని కోరిక తీరుస్తాడు. అలా తీర్చగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు. అది కూడా ఇప్పుడు మీరు ఏ కోరిక లేకుండా వెళ్ళి నమస్కారం పెట్టారనుకోండి, నమస్కారం పెడితే ఆయన మీకు కాలమునందు రాబోయేటటువంటి ఏడుపుని లెక్క కడతాడు. అరే వీడు పాపం ఫలానా కారణానికి ఏడవవలసి వస్తుందిరా, పండిపోయిన పండు రాలిపోక తప్పదు, ఏదో వయసు అయిపోయిన వాళ్ళు పడిపోవడం తప్పు కాదు, చిన్న చిన్న పిల్లలు వెళ్ళిపోకూడదు, తలుచుకు పెద్దవాళ్ళు ఏడుస్తారు. అలాంటి ప్రమాదాలు ఏమైనా వస్తున్నాయేమో అని చూస్తాడు. చూసి ఆయన మీకు ఆ ఉపకారం చేశాడని కూడా మీకు తెలియదు. ఆయన అంత పెద్ద ప్రమాదాల్ని తీసేస్తాడు, ఆ పాపాన్ని కాల్చేస్తాడు. ఏం చేశారని అంటే ఓ దెబ్బ కూడా కొట్టడు, నమస్కారం పెడితే చాలు తీసేస్తాడు. అంతటి పరమకారుణికుడు శివస్వరూపాల్లో ఇక తిరుగులేని కారుణ్యమూర్తి సోమస్కంధుడు. అందుకే మీరు దక్షిణ దేశం వెడితే ద్రవిడ దేశం వైపు సోమస్కంధమూర్తి యొక్క ఉత్సవమూర్తి లేకుండా అసలు శివాలయాన్ని నిర్వహణ చేయరు. సోమస్కంధుడిని ఉంచుతారు. సోమస్కంధుణ్ణి శివపరివారంలో ఎప్పుడైనా ఊరిరిగిం పెడితే తప్పకుండా సోమస్కంధుణ్ణి తీసుకెడతారు. సోమస్కంధుడు అంటే సా ఉమాస్కంధ, పక్కన పార్వతీదేవి ఉంటుంది, పరమేశ్వరుడు ఉంటాడు. పరమశివుడి తొడ మీద కూర్చోడు, పార్వతీదేవి తొడ మీద కూర్చోడు. ఇంత బ్రహ్మజ్ఞాని అయినటువంటి సుబ్రహ్మణ్యుడు ఇద్దరి మధ్యలో చేతులెత్తి ఆడుకుంటుంటాడు. అలా సుబ్రహ్మణ్యుడు ఆడుకుంటుంటే ఇద్దరు చెరోవైపు నుంచి పట్టుకుంటారు ఆయన్ని. అలా పట్టుకుని ఉన్న మూర్తిని సోమస్కందమూర్తి అంటారు. ఆ సోమస్కందమూర్తి ప్రతి శివాలయంలోనూ ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే ఆయన పరమకారుణ్యమూర్తి. ఆయన దర్శనం చేస్తే సంతానం కలుగుతుంది, సంతానం నిలబడుతుంది. అందుకే పూర్వం ఏదైనా దేశంలో పిల్లలు ఎక్కువ మంది ఆ వ్యాధులు వచ్చి వెళ్ళిపోతుంటే సోమస్కంధమూర్తిని ప్రతిష్ఠించేవారు. ఆ సోమస్కంద దర్శనం చేస్తే ఇక ఇబ్బంది రాదు. ఇప్పటికీ వెంకటాచల క్షేత్రంలో కపిలతీర్థంలో మహారాజుకి దర్శనమిస్తే నిర్మాణం చేసినటువంటి సోమస్కంధమూర్తి మీకు కనపడతాడు. మీరు తమిళ దేశం వెడితే ప్రతి శివాలయంలో సోమస్కంధమూర్తి ఉంటాడు. మనకి ఇటువైపు అసలు అటువంటి ఆచారం తక్కువ. సోమస్కంధమూర్తి శివస్వరూపంలో అత్యంతటి కారుణ్యమూర్తి. శివస్వరూపంలో నిర్వాహకత్వంతో అమిత వేగం ఉన్నటువంటి వాడు నటరాజస్వామి. ఆయన వేగాన్ని లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన కదిలితే మనం తట్టుకోలేం, ఆ వేగాన్ని మనం చూడలేం. అందుకే ఆయన ఎంత వేగంతో కదులుతాడు అనడానికి ఒకటి గుర్తుగా పెడతారు. ఏమిటా గుర్తు అంటే జుత్తు రెండు వైపులా ఒకేలా ఎగురుతుంది, ఇలాగా ఇంత దూరం ఎగురుతుంది. ఇంత జుత్తు విరబోసుకున్నవాడు నాట్యం చేస్తూ అపారమైన వేగంతో తల ఇలా అన్నాడు అనుకోండి, ఈ జుత్తు అంతా ఇలా ఎగురుతుంది. ఇటు ఎగిరిన జుత్తు కింద పడే లోపల ఆయన మళ్ళీ ఇలా అంటాడు, అంటే ఇటు జుత్తు ఇలా ఎగురుతుంది, ఇటు జుత్తు ఇలా ఎగురుతుంది. మధ్యలో ఉన్నవాడు అంత వేగంగా కదులుతున్నాడు కాబట్టి ఉగ్రంగా ఉండడు, నవ్వుతూ ఉంటాడు. జుత్తు ఇలా రెండు వైపులకి విచ్చుకుని ఉంటుంది కెరటాల్లా. అది అమిత వేగం, పరిపాలకుడు అని గుర్తు. అందుకే నటరాజస్వామి సమస్త కళలు ఆయన యందే పర్యవసిస్తాయి.
అది నటరాజ వైభవం. పూర్తి వ్యతిరేకం, ఇన్ని స్వరూపాలు ఎందులోంచి వస్తున్నాయో చెప్పేటటువంటి స్వరూపం దక్షిణామూర్తి. అసలు శివుడు భైరవమూర్తిగా, శివుడు మంగళప్రదుడైన కారుణ్యమూర్తి సోమస్కందుడుగా, ఆ శివుడు నటరాజుగా ఎందుకు ఉండగలుగుతున్నాడో చెప్పిన మూర్తి దక్షిణామూర్తి. అందుకే ఈ మూర్తులన్నీ ఏం చేస్తాయో దాని విరుద్ధమైనటువంటివన్నీ దక్షిణామూర్తిలో ఉంటాయి. నటరాజస్వామికి ఇలా జుత్తుంటే దక్షిణామూర్తి జుత్తు ఇలా కిందకి వాలిపోయి ఉంటుంది. ఎందుకని? ఏమీ కదలకుండా తనలో తాను రమిస్తూ ఉంటాడు. అందుకే జుత్తు కిందకి వాలిపోతుంది. పరమశాంతమూర్తి, ఎంత ప్రశాంతంగానో ఉంటాడు. అందుకే అంతటి భైరవుడు ఆయన యందు శాంతమూర్తిగా అణిగిపోతాడు. ఇంత వేగంగా కదిలే నటరాజస్వామి ఆయన యందు అణిగిపోతాడు. ఇంతటి కారుణ్యమూర్తి అయినటువంటి సోమస్కందమూర్తి ఆయన శాంతములోకి అణిగిపోతాడు. ఇన్ని అణిగిపోయేటటువంటి స్వరూపం దక్షిణామూర్తి యొక్క స్వరూపం. పొంగినది కుంగి తీరాలి. మీరు ఎప్పుడైనా లోకంలో ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి, ఏదైనా ఒకటి పొంగిందనుకోండి అది కుంగిపోతుంది. పాలు పొంగే అనుకోండి, అలా పొంగుతూ ఉండగా ఎవరు ఊరుకోరు, అవి లోపలికి వెళ్ళిపోతాయి మళ్ళీ. అలాగే మనసులో సంతోషం పొంగిందనుకోండి, అలా ఏం ఉండిపోడు, వెనక్కి వెళ్ళిపోతుంది, కుంగిపోతుంది. ఒక నది పొంగిందనుకోండి, కుంగిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. పొంగినది కుంగుతుంది. మిగిలినవన్నీ కూడా పొంగులు, అన్నీ కుంగి తానుగా ఉండిపోయినది దక్షిణామూర్తి. అందుకే అన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయంటే దక్షిణామూర్తిలోకి వెళ్ళిపోతాయి. దక్షిణామూర్తిగా లేడనుకోండి అసలు ఇవి ఉండవు. ఇవి లేకపోతే దక్షిణామూర్తిగా ఉంటాడు. ఇవి దక్షిణామూర్తిగా ఉంటే తప్ప పైకి రావు. మాకంత అర్థం కాలేదండి మీరు అన్న మాట, కొంచెం ఏదో అయోమయంగా ఉంది అని మీరు అనొచ్చు. అందుకే ఆయనకి దక్షిణామూర్తి అని పేరు పెట్టారు. దక్షిణామూర్తి అనడానికి కారణం రెండు నిర్వచనాలు చెప్పారు. దక్షిణశ్చాస్యౌ అమూర్తిశ్చ దక్షిణామూర్తి, అది మొదటి నిర్వచనం. ఆయన దక్షిణము అంటే కేవలం దక్షిణ దిక్కు అని కాదు, సమర్థత. అబ్బా, ఆయన దక్షత వేరండి అంటారు. దక్షిణలోంచి దక్షత, చాలా సమర్థుడు, అపారమైన సమర్థత. ఆయన శక్తి లెక్క కట్టడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే దక్షిణామూర్తి యందు శక్తి అణిగిపోతుంది. అమ్మవారు ఆయనలో అణిగిపోతుంది. అణిగిపోయిందని గుర్తేమిటో తెలుసా? ఒక చెవికి, కుడి చేతి వైపు చెవికి నాగాభరణం ఉంటుంది, చిన్న సర్పం చుట్టుకుని ఉంటుంది కుండలంగా. ఒకవైపు చెవికి స్త్రీ సంబంధమైనటువంటి కర్ణాభరణం ఉంటుంది. ఇప్పుడు మనకు వచ్చిన దక్షిణామూర్తి పరమవైదికమై శాస్త్ర ప్రకారం కాంచీ క్షేత్రంలో తయారైన మూర్తి. ఎక్కడ అసలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో లేదటువంటి మూర్తి. అంత గొప్పగా చెక్కారు శిల్పి. ఒక చెవికి కర్ణాభరణం సర్పమైతే ఒక చెవికి అమ్మవారి కర్ణాభరణం ఉంటుంది, వజ్రతాటంకంతో కూడుకున్నది అయి ఉంటుంది. అంటే శక్తి అణిగిపోయింది ఎడం పక్కన అని గుర్తు. అందుకుని సశక్తియుతుడు. అమ్మవారు ఆయనలోనే నిద్రిస్తూ ఉంటుంది. నేను మీకు ఉదాహరణ చెప్పాలనుకోండి, ఈ ఉపన్యాసం నేను రాత్రి నిద్రపోతున్నప్పుడు మీరు నన్ను లేపి కోటేశ్వరారో ఏమిటి చెప్పారు దక్షిణామూర్తి గురించి అన్నా కూడా నేను నిద్రలోంచి లేచి కూడా చెప్తాను. నిద్రలో లేచి కూడా చెప్పగలిగిన నా సమర్థత నా యందు నిద్రలో ఏమైంది? నాలోనే అణిగిపోయింది. అది నీ లేస్తే లేస్తుంది. అసలు నా ఎందల అణిగి లేదనుకోండి, అది లేస్తుందా? అసలు నాకు తెలియదు అనుకోండి, నిద్ర లేచి చెప్పలేను, వేదిక మీద చెప్పలేను కాదు. అణిగి ఉందనుకోండి, ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ చెప్తాను. ఆ అణిగి ఉండడం మిగిలిన వాటికి ఆధారం. లేస్తే ఒకప్పుడు భైరవుడు, ఒకప్పుడు కారుణ్యమూర్తి, ఒకప్పుడు నటరాజు. అసలు దక్షిణామూర్తి కాకపోతే ఇవేమీ చేయలేడు. అసలు సమర్థత లేనివాడు వేదిక ఎక్కితే ఏమిటి, ఇంట్లో కూర్చుంటాడు. ఎక్కడైతే చెప్తాడు దక్షిణామూర్తి గురించి? ఎక్కడా చెప్పలేడు. అసలు లోపలుంటే నేను ఇక్కడే చెప్పాలని ఏం లేదు. నేను ఇంట్లో కూర్చుని మజ్జిగ తాగుతూ నాకు సంతోషం వేసింది అనుకోండి, మా ఆవిడికి చెప్తాను దక్షిణామూర్తి గురించి. లోపల అణిగి ఉంది కాబట్టి అది పైకి లేస్తుంది ఎప్పుడో అప్పుడు. అసలు లోపల లేకపోతే పైకి ఎలా ఉద్భుతం అవుతుంది? దక్షిణామూర్తి యందు శక్తి అణిగి ఉంటుంది.
అందుకే పైకి లేస్తే ఉన్ముఖమైతే సృష్టి చేస్తాడు, స్థితి చేస్తాడు, లయం చేస్తాడు, మూడు చేసి పరబ్రహ్మ అవుతాడు. అందుకే ఇవన్నీ నేను చేస్తున్నానని గుర్తు ఎక్కడ దొరుకుతాడంటే దక్షిణామూర్తిగా దొరుకుతాడు. అందుకే దక్షిణామూర్తి సిద్ధాంతం అవగతం చేసుకోవడానికి కొంత సమర్థత అవసరం అవుతుంది. మీరు చూడండి, ఒకడు ఉన్నాడు అని గుర్తుపట్టడానికి మీకు కొన్ని విషయాలు కనపడతాయి. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నేను ఓ ఇంటికి వెళ్ళాను. ఆ ఇంట్లో రెండు ఉయ్యాళ్ళు కనపడ్డాయి. రెండు ఉయ్యాలలోనూ ఇద్దరు పిల్లలు చక్కగా నిద్రపోతున్నారు. ఏమంటే ఈ పిల్లలు ఇలా నిద్రపోతున్నారే అని అడిగాను. ఆ ఇంట్లో ఆ పిల్లలిద్దరికీ కడుపు నిండా పాలు పట్టారండి. అందుకని వాళ్ళిద్దరూ చక్కగా పడుకొని నిద్రపోతున్నారు. ఓహో అలాగా. ఈ ఇంటి యజమానేడి? ఇంటి యజమాని నైవేద్యం పెట్టుకుంటున్నాడు, పూజ చేసుకున్నాడు ఇప్పుడే. అన్ని పదార్థాలు సిద్ధం చేశారు, చక్కగా వెళ్ళి పూజ చేసుకుని నైవేద్యం పెట్టుకుంటున్నాడు. పొద్దున్న ఏదో పాయసం ఉండి ఆయనకి పెట్టారు, అక్కడ నైవేద్యం చేస్తున్నాడు. ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, అత్తమామలు. వీళ్ళిద్దరు ఇంత ప్రశాంతంగా హాయిగా కూర్చుని ఏదో రామనామం రాసుకుంటున్నారు. అవును, వాళ్ళు పెద్దవాళ్ళు కదూ, వాళ్ళిద్దరికీ పొద్దున్నే చెరుకో పాత్రతోటి పాలు ఇచ్చేశారు. కాసిన పాలు తాగి వాళ్ళు రామనామం రాసుకుంటున్నారు. అంటే ఆ ఇంట్లో ఊయలలో ఉన్న పిల్లలకి పాలిచ్చిన వాళ్ళు, ఆ ఇంట్లో తన భర్త పూజకి వెడితే పూజకి కావలసిన సంబారాలు పెట్టి నైవేద్యానికి సిద్ధం చేసిన వాళ్ళు, వయసైపోయినటువంటి అత్తమామలకి పాలిచ్చి పలహారం ఆయన నైవేద్యం చేసి తెచ్చిన పదార్థం పెట్టే లోపల వాళ్ళ ప్రాణాలు నిలబడడానికి పాలిచ్చిన వాళ్ళు, ఆ ఇల్లు శుభ్రం చేసి ముగ్గులు పెట్టిన వాళ్ళు మీకు ఎదురుగుండా కనపడకపోయినా ఉన్నారా లేరా? వాళ్ళు ఉంటేనేనా ఇవన్నీ అయ్యాయి? దక్షిణామూర్తి అన్న మాటకు అర్థం అది. మీరు బయట చూస్తే లెక్క కనపడుతుంది, అది చేసినవాడు ఆయనలో కనపడతాడు. అది చూస్తే తప్ప ఇది చూడడంలో ఉత్సాహం ఉండదు దక్షిణామూర్తిలో. దక్షిణామూర్తిని చూసి పొంగిపోవడం ఎందుకు వస్తుందంటే బయట చూడడం రావాలి. బయట చూడడం అంటే నేను చెప్పే కదా, ఇంటి పరిస్థితి అంతా చూసి ఇలా తల తిప్పి చూశారు. కృష్ణ భగవానుడు ఉన్నాడు గూట్లో, ఆయనకు తులసిమాల వేసేసి ఉంది, చక్కగా ఇల్లంతా తుడిచేసి ఉంది, ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టేసి ఉన్నాయి. ఇంటి కోడలేది? అసలు ఇవన్నీ చేసిన ఆవిడేది? ఆవిడ ఎక్కడో ఏదో బట్టలు మడతెట్టుకుంటుంది, ఆవిడ కనపడలేదు. కానీ ఆవిడ ఉందా లేదా ఇవన్నీ చేసిందంటే ఇంతమంది ప్రశాంతతకి కారణం ఆవిడే, మహాతల్లి. అందుకని ఇంటిని చూసి ఇల్లాల్ని చూడండి అంటారు. ఏదండి ఆ మహాతల్లి? ఒక్కసారి ఆవిడికి దండం పెట్టుకోవాలంటే అప్పుడు వస్తుంది. ఆవిడ అప్పుడు కనపడితే ఈవిడ రా తెల్లవారేటప్పటికి ఇల్లంతా ఇలా నిర్వహించిందని పొంగిపోతామా? పొంగిపోమా? అలా మీరు బయటికి వెళ్ళి చూడండి. నేను బరువెత్తమంటే దీన్ని ఎత్తమన్నారనుకోండి, ఏదో కష్టం మీద మొత్తానికి ఎత్తుతాను రెండు చేతులతోటి. మీరు ఒక చీమను తీసుకొచ్చి ఎత్తమన్నారనుకోండి, ఎత్తుతుందా? ఎత్తలేదు. ఓ ఏనుగుని తీసుకొచ్చి దీన్ని ఎత్తమన్నారనుకోండి, ఎత్తి 3 సందుల అవతలకి విసిరేస్తుంది. ఏనుక్కి పెట్టిన శక్తి నాకు పెట్టలేదు, నాకు పెట్టిన శక్తి చీమకి పెట్టలేదు. ఒక పురుగు ఉందనుకోండి, అప్పటికప్పుడు ఆకలేస్తే అప్పుడు తింటుంది, దాని బుర్ర అంతే. ఓ బొద్దింక ఉందనుకోండి, ఎంత ఉంటుంది ఆ బొద్దింక, అప్పుడు ఆకలేస్తే అప్పుడు వెతుక్కుని ఏదో ఎక్కడో అక్కడ ఏదో ఒకటి తింటుంది. దానికన్నా 1,000,000 రెట్లు చిన్నది చీమ, ఇంత ఉంటుంది. అది వర్షాకాలం వస్తుందని పంచదార రేణువులు జాగ్రత్తగా గోడ పక్క నుంచి తీసుకెళ్ళి కన్నంలో దాచుకుంటుంది. చీమకున్న తెలివి బొద్దింకకి లేదు. చీమకి లేని తెలివి బొద్దింకకి లేని తెలివి చీమకి పెట్టినవాడు, నాకు లేని బలాన్ని ఏనుక్కి పెట్టినవాడు, సృష్టిలో ఏ ప్రాణికి లేనంత బుద్ధి వైభవం మనిషికి పెట్టినవాడు ఒకడు ఉండకపోతే ఇవన్నీ ఇలా ఎలా ఉన్నాయి? ఓ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అన్నీ అలా ఉన్నాయంటే ఆ ఇంటి కోడలు ఉంది, ఆ ఇంటి కోడలు చేసిందనేనా గుర్తు? ఏనుక్కున్న బలం చీమకి లేదు, చీమకున్న బలం నాకు లేదు, చీమకున్న తెలివి బొద్దింకకి లేదు, బొద్దింకకున్న తెలివి చీమకి లేదంటే ఎవరికి ఏది ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వగలిగిన వాడొకడు పూర్ణంగా పుష్కళంగా తన దగ్గర ఉన్నవాడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. వాడు దక్షిణామూర్తి. వాడు అమూర్తిశ్చ దక్షిణశ్చ, దక్షిణశ్చాసౌ అమూర్తిశ్చ. వాడికి